అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం లేనటువంటి పేరు తలసాని శ్రీనివాస్ యాదవ్. మొదటిగా టీడీపీ పార్టీలో జాయిన్ అయి 2014లో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడమే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానంగా హైదరాబాద్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకోబోతా ఉన్నది. ఎందుకు దగ్గరికి తీసుకోబోతా ఉందంటే అతి త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీలో పట్టు సాధించాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలంటే మాత్రానికి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి కొన్ని మంత్రి స్థానాలు ఇప్పటికే మిగిలిపోయినాయి. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రివర్గం ఇప్పటికే కొంతమందికి అవకాశం ఉండడంతో పాటు ఎవరినైతే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో బలంగా ఉన్నారో వాళ్ళని తీసుకొని అవసరమైతే మంత్రి స్థానం కూడా ఇవ్వాలి అనేది ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తా ఉన్నది. దీనితో పాటు మరి ఇండియా కూటమిగా ఉండి బీజేపీ పార్టీ మీద ఒక యుద్ధమే చేసినటువంటి ఇండియా కూటమిలో ఒక ప్రధాన మెంబర్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మరి మంచి దోస్తానం ఉన్నట్టు కూడా ప్రధానంగా కనబడతా ఉంది. కానీ ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఇప్పుడు కావాల్సినటువంటి పరిస్థితి. ఇక మనోళ్ళని ఎట్లయినా సరే కొంత మభ్యపెట్టో లేకపోతే ఇక భయపెట్టో బెదిరించో మన ఎమ్మెల్యేలను కానీ మన నాయకుల్ని కానీ జాగ్రత్త చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యువతలకి తీసుకోవాలి అనేది ప్రధానంగా ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు ఇన్ని రోజులు కూడా పార్టీ ఫిరాయింపుల మీద కొద్దిగా ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసింది. కాకపోతే రీసెంట్ గా మొన్ననే హైకోర్టు కూడా ఓ తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి మరి ఇక స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు? నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా ఇప్పటికీ కోర్టు 6 నెలలు అయిపోయింది. 2-3 వారాలు మహా అయితే 4 వారాల్లో తీసుకోవాలంటే తీసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల మీద నిన్ననే రీసెంట్ గా మళ్ళీ అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు కూడా మాక్సిమం అదే వచ్చే అవకాశం ఉంటది. లేకపోతే 3-4 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఇది ఇట్లనే కొనసాగుతుంది. కానీ మరి ఇప్పుడు ఎవరైనా సరే ఆస్తులు కాపాడుకోవాలి, కేసుల నుంచి తప్పించుకోవాలి అని అంటే అధికార పార్టీలోకి పోవాలి. గతంలో కూడా ఒక 2-3 నెలల క్రితం మరి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెడ్డింగ్ కార్డును కూడా ఇచ్చినప్పుడే అప్పుడు కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినాయి. కాకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధానంగా చేసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ని ముచ్చిక చేసుకొని కేసీఆర్కి మాత్రానికి ఒక షాక్ ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే చాప కింద నీరులాగా ఒకరి తర్వాత ఒకళ్ళు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చాప కింద నీరులాగా ఎవరి తర్వాత ఎవరిని తీసుకోవాలి. ఇప్పటికీ దానం నాగేందర్ బెదిరించడం స్టార్ట్ చేసిండు. దానం నాగేందర్ సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ లేకపోతే ఏడ మీటింగ్లో పోయినప్పుడు కొద్దిగా బెదిరించేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఆయన్ని కూడా మళ్ళీ మచ్చిక చేసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర నలుమూలల విషయాలన్నింటినీ పక్కకు పెడితే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ లో స్ట్రాంగ్ గా ఉంటేనే రాష్ట్రం మొత్తం మనం స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. బలమైనటువంటి నాయకులు ఇలాంటి ఒకరిద్దరిని అటు పోతే మల్లారెడ్డి, మేడ్చల్లో మల్లారెడ్డి, ఇక్కడ సనత్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదవ సామాజిక వర్గం అంటేనే చాలా బలంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉంటుంది. వాళ్ళ కమ్యూనిటీలో జనాభా ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటది. కాబట్టి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ప్రధానంగా పార్టీలోకి ఆహ్వానించి ఆయనకి మంత్రి పదవి ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా దీనికి సముఖత వ్యక్తం చేసినట్టే కనబడతా ఉన్నది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఆహ్వానిస్తే మనం అన్ని విధాలుగా ఈజీగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్లస్ లోకి రావచ్చు. కాబట్టి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానం కూడా మరి ప్రధానంగా, ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా అటు ఇటుగానే ఉన్నది, నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి ఇక పార్టీ మారినంత మాత్రాన ఎటువంటి ఇబ్బందులు లేవు. మహా అయితే కోర్టుల కేసు నడుస్తూ ఉంటది. కాబట్టి కేసీఆర్ ని, కేటీఆర్ ని, బీఆర్ఎస్ ని హైదరాబాద్ లో దగ్గించాలి, తర్వాత జిహెచ్ఎంసీలో మనం ప్లస్ గా కొట్టేయాలి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలాన్ని కూడా తగ్గియాలనంటే ఇప్పటికే కొంత మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. డైరెక్ట్ ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకునేదానికి ఏ క్షణంలో అయినా సరే. ఎందుకంటే ఎవరు చెప్పరు కదా, కేసీఆర్ కి దగ్గరున్న వాళ్ళే కేసీఆర్ ని ఇవాళ కలిసిన వాళ్ళు రేపు పార్టీ మారలేదా? ఇప్పుడు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలల్లా ఎవరైతే కేసీఆర్ కి అతి సన్నిహితంగా ఉండేటోళ్ళు, కేసీఆర్ దగ్గరకు పోయి మీ పార్టీ మారట్లేదని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు గా తెల్లారే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి కావాలి, ప్రధానంగా మంత్రి పదవి కావాలి. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లోకి పోవడానికి, కాంగ్రెస్ పార్టీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేస్తున్నట్లు అటు రాజకీయ వర్గాలలో ఇటు సోషల్ మీడియాలో కూడా వార్త చక్కర్లు కొడతా ఉంది.